ఇక్కడ పరీక్షల్లో క్వశ్చన్ పేపర్స్ మాత్రమే ఉంటాయి, ఆన్సర్స్ మాత్రం ఇవ్వక్కర్లేదు. ఇదేం విచిత్రం? రండి ఈ కథలోకి వెళ్దాం. ఈ అమ్మాయి పేరు మోక్షిత. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన జెడ్పీ హై స్కూల్ విద్యార్థిని. 10వ తరగతి పరీక్షల్లో 90% మార్కులు తెచ్చుకుంది. ఒక్క సోషల్లో మాత్రం కేవలం 21 మార్కులే వచ్చాయి. రీవాల్యుయేషన్కు వెళ్తే 84 మార్కులు వచ్చినట్లు ప్రకటించారు. ఇలానే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సాయి కుందన అనే విద్యార్థినికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. 34 మార్కులు కాస్త రీవాల్యుయేషన్లో 93 మార్కులు వచ్చినట్లు తేలింది. కానీ ఏం లాభం? విద్యార్థులకి లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం మార్చి 17 నుంచి 31 తేదీ వరకు జరిగిన 10వ తరగతి పరీక్షల్లో మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వాళ్లలో 4,98,585 మంది పాస్ అయ్యారు. అంటే మొత్తం మీద 81.14% మంది పాస్ అయ్యారన్నమాట. ఇక్కడి వరకు బాగానే ఉంది, అంతా ఓకే. కానీ 2 వారాల పాటు నడవాల్సిన వాల్యుయేషన్ను వారంలోనే హడావుడిగా ముగించేశారు. దీంతో విద్యార్థుల జీవితాలు తల్లకిందులయ్యాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. అసలు 66,363 మంది రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకున్నారంటేనే సమస్య తీవ్రత ఎంతో ఇట్టే అర్థమవుతుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో 11,175 మందికి మార్కులు అసాధారణంగా పెరిగాయి. ఈ పరిణామం అటు విద్యార్థుల చదువులకు కొంతమేర అవరోధంగా మారితే, ఇటు వేలాది మంది తల్లిదండ్రుల మానసిక క్షోభకు కారణంగా మారింది. ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. 66,363 మంది 1000 చొప్పున విద్యార్థులు రీవాల్యుయేషన్కు ఫీజు కట్టారు. దీంతో ప్రభుత్వానికి అక్షరాల 6,63,63,000 రూపాయలు వచ్చి పడ్డాయి. విద్యార్థులు ఇలా రీవాల్యుయేషన్ కోసం ఇంత మొత్తం వెచ్చించడం చరిత్రలోనే ఇదే ప్రథమం. అన్నింటిలో టాప్గా ఉండాలనే ప్రభుత్వ రికార్డుల పిచ్చి నెరవేరింది. కానీ ఆ పిల్లలకు జరిగిన నష్టం అపారమని ఇక్కడ సర్కార్ గుర్తించలేకపోయింది. 2 వారాల్లో పూర్తి కావాల్సిన రీవాల్యుయేషన్ కేవలం వారంలోపే క్లోజ్ అయింది. హడావిడిగా ఫలితాలు వెల్లడయ్యాయి. చాలామంది విద్యార్థులు ప్రభుత్వ అనాలోచితానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రజలు అత్యంత విశ్వాసంతో ఎన్నుకున్న ప్రభుత్వం బాధ్యతగా ఉండడం కనీస ధర్మం కదా. అంతేకాదు, కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చడానికే ఇలా వ్యవహరించారనే విమర్శకు సైతం ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. పిల్లలు పరీక్షలు రాశారు, ప్రభుత్వం భవిష్యత్తుల్ని తిరగరాసింది. ప్రభుత్వానికి జరిగిన ఈ 10వ తరగతి పరీక్షలో మాత్రం కేవలం క్వశ్చన్స్ పేపర్స్ మాత్రమే ఉంటాయి, ఆన్సర్స్ మాత్రం ఉండవు. ఓన్లీ క్వశ్చన్ పేపర్, నో ఆన్సర్ షీట్స్. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.